జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిప్స్. ఇదేనండి అవతార్ చెట్టు వచ్చిందండి. ఇన్స్టా పోస్ట్ దొరికింది మా తమ్ముడికి, రేపు అదర కొడతాడు. అట్టుంది బొక్క ఉంది, క్యాబ్ ఎదురా చిట్టి ఓ మంచి పనోడు. ఒక గన్నెత్తారా KGF 2 పెద్దమ్మని చూసుంటారు, ఇది పెద్ద అమ్మమ్మ. ఓకేరా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. మన ఊర్లో ఎనర్బెట్ మాల్ ఓపెన్ అయింది, మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడో మార్చిలో ఓపెన్ అయితే ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము అందరం వెళ్ళబోతున్నాం. ఓకే చలో. శ్రీనాథ్ గారి క్యాప్. ఏ శ్రీనాథ్, నీ క్యాప్ అదిరింది. మోడల్ మోడల్ అదే అదే పదా, ఇది పదా. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. అదే అంటే ఇన్ఆర్బిట్ మాల్ మనకి మరిపల్లి ఉండడం వల్ల చాలా దగ్గర. అసలుకే ఇది ఏపీలోనే లార్జెస్ట్ మాల్ అంట. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందా? ఇక్కడ రైట్ సైడ్ అనుకుంటా పార్కింగ్. ఇదేనా పార్కింగ్? ఇలానంట పద. మరి వాక్స్ చేసిన వాళ్ళు అనుకుంటాడు, ఎంతమంది చూస్తుంటాడు. ఎటెక్కి పోలే స్ట్రైట్ ఇట ఎక్కడ ఉంది? పార్కింగ్ కి ఎంత వెళ్ళాలా? ఇది మాత్రం ఇక్కడ భలే ఉంది, కొండలు చిక్లౌడి మస్తు. పార్కింగ్ ఎంతసేపు అయిపోతుంది, ఇంకెప్పుడు వెళ్తారా మన లోపలికి? ఎంత దూరం రా బాబు, ఎంతమంది సిగ్నల్స్ ఇస్తారా? తిరగండి ఇటు తిరగండి అని. మళ్ళీ కిందక మళ్ళీ ఇప్పుడు ఇటు తిరగాలి. అయ్యా పార్కింగ్ అట్టా. ఇదేంటి భయ్యా ఎంత ఏంటి భయ్యా, పార్కింగ్ దూరం ఎక్కువలా ఉంది కదరా. మన మర్రిపాల నుంచి ఇక్కడికి వచ్చినంత దూరం కన్నా బయట నుంచి పార్కింగ్ దగ్గర రావడానికి చాలా దూరం. ఆయన బాగా చెక్ చేయండి, బాంబులు పెట్టుకొచ్చాడు. ఎరా నీ జోబులో బాంబులు ఉన్నాయి, తీసారా? తీసుకో. నమస్కారం బాబు అని అన్నాడు. మా నాన్న కూడా బాగుపడవరా అన్నాడు, కానీ ఉన్నావా అని ఎప్పుడు అడగలేదు. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగుపడవరా అన్నారు, కానీ బాగున్నావా అని ఎప్పుడు అడగలేదు. ఫైనల్లీ ఆ పార్కింగ్ ప్రదక్షిణలు అన్ని కంప్లీట్ చేసి లోపలికి వచ్చేసాం. అతడి పోజ్. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిప్స్. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అయితే? KFC చిటికెట్ ఇప్పిస్తాను అన్నాడు పార్టీ. థ్యాంక్స్ ఫ్రెండ్ రా. కోపన్ ఉన్నారు, కోపన్ పేరే వెంకీ భయ్యా. ₹1000 నా దగ్గర ఉన్నాయి, ₹1000 నా దగ్గర ఉన్నాయి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఒకట్రా చెట్టు హైలైట్ భలే వస్తుంది. ఇదేనండి అవతార్ చెట్టు. జాక్సులి, అవతార్ జాక్సులి. మేము జాక్సులి బాగా బీచ్కి పోయాం, అక్కడ ఎర్రగబడిపోయాం. అంటే ఎందుకయ్యా నీకు? ఇదే మాల్లో KFC ఉందా, సెకండ్ ఫ్లోర్ లో ఉంటది. ఆ KFC లెగ్ పీసుల్ని ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించినప్పుడు ఫోటోషూట్లు అనేవి కామన్. రే తీరా ఫోటో, మంచి ఫోటోలో. ఆల్రెడీ ఫోటో అయిపోయిందా?
బాబా 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 బాబా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వీడియోలో మాత్రం మీరు భలే వస్తున్నారు ఇక్కడ లొకేషన్ వల్ల. వీడియోలో లొకేషన్ వల్ల బాగా వస్తున్నారు ఇక్కడ అంటున్నాను. వచ్చిందండి ఇన్స్టా పోస్ట్ దొరికింది మా తమ్ముడికి, రేపు అదరగొడతాడు. ఈ అలజడి ఎవరి కోసం? ఇతనే నన్నగా మొదలెట్టారు, ఇప్పటికొచ్చి ఒక ఫోటో బాగా రాలేదు. బాగా వచ్చింది రే ఇది. తిప్పు తిప్పు పక్కకి. రే ఎంత మంచి ఫోటో వచ్చుకొని ఇంకేం కావాలరా నీకు? ఫోటో కూడా నచ్చలేదట. బానే ఉంది భయ్యా. పెళ్లి సంబంధాలకు పంపించండి ఫోటోని. అసలే ఈ ఏడాది వీళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఆ అమ్మాయి పాప సర్వనాశనం పక్కా రాసిస్తా నేను. నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది అంకల్. గిసుంటి పిల్లలు ఎక్కడ పుడతారేమోనని. నెక్స్ట్ మేము వెళ్ళబోతున్న ప్లేస్ టైమ్ జోన్ అలియాస్ గేమ్ జోన్. ఏంట్రా ఎన్నున్నాయి? ఈ బౌలింగ్ దగ్గర ఒక ఫోటో, హిడిక్ చిట్టి ఓ మంచి పనోడు. ఇక్కడ గెన్స్ తో షూట్ చేస్తాడు అందరు. నేను చూద్దాం ఏంటో. ఇప్పుడే మా వాడు ఒక పెద్ద గెన్న తీసాడు. మామ అవన్నీ కాల్చారా? పట్ట పట్ట కాల్చు కాల్చు కాల్చు. అబ్బా 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 అబ్బా. వీడు బిల్లా గెన్న తీసాడు అన్నమాట. నువ్వు అవే కాలుస్తావు ఇక్కడ. సార్ మోడీ గారు, సార్ మోడీ గారు 2 గన్లు ఇవ్వచ్చు సార్. 2 M416 వెళ్ళమంటారు. 2 M416 గన్లు, ఒక 10 గ్రానైట్స్ నన్ను పాకిస్తాన్ లో పంపించండి. పాకిస్తాన్ వీళ్ళందరినీ లేపేస్తాను. మినిమం 30 మందిని లేపేస్తాను సార్. ఎక్కిరించిన వాళ్ళకి ఇది నవ్వే వాళ్ళకి. ఒక గన్ ఎత్తారా? ముద్రా ఒక్కటే కొట్టు. ఫ్రీగా కొట్టుకొచ్చేటి. ఇప్పుడే మన ట్రిపుల్ రామ్ చరణ్ గారు ఎంట్రీ ఇచ్చారు. టెన్ 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 టెన్. ఎంత బరువు ఉందండి ఇది? గడ్డి కొట్టకరా, మీటర్ పేరిపోద్ది. 123 123 123 అంటారా? అది ఇందాక నుంచి అలాగే ఉంది కదరా. అసలు డబ్బులేమీ కట్టకుండా ఫ్రీగా బాస్కెట్ బాల్ ఆడాలనుకుంటే జస్ట్ కొంచెం బెండ్ అయితే చాలు, బాల్ అందేస్తుంది. తర్వాత మనకు నచ్చిన సార్లు ఆడుకోవచ్చు. కరెక్ట్ గా అదే బొక్కలోంచి వెళ్ళిపోయింది. KGF 2 పెద్దమ్మని చూసుంటారు, ఇది పెద్ద అమ్మమ్మ. ఇనార్బిట్ మాల్లో ఏదైనా ఫ్రీగా దొరికిందంటే ఈ డ్రింకింగ్ వాటర్ ఒకటే. చూసాడా మావాడు ముంతలు ముంతలు తాగుతాండి ఏదో కళ్ళులాగా. ఈ ఇనార్బిట్ మాల్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నీ ఈ మ్యాప్ లో చూపిస్తుంది అంట. ఇదిగో మన KFCకి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ దాన్ని క్లిక్ చేసాం. 2nd ఫ్లోర్ లో ఉంది. టేక్ మై హియర్ అని క్లిక్ చేయగానే KFC ఎక్కడ ఉందో అంత క్లియర్ చూపిస్తుంది. మన స్టెప్స్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ KFC. ఓకే, అలా వెళ్ళిపోవాలన్నమాట. కాకపోతే ఇక్కడ బాగానే కనిపిస్తుంది, ఎక్కడ ఎలా వెళ్ళాలనేది డౌట్. యాక్చువల్లీ KFCకి వెళ్దామని బయలుదేరాం, కానీ దారిలో ఈ బట్టల షాప్ కనిపించేసరికి ఇందులో దూరం. హే అట్టుంది బొక్క ఉంది, క్యాబ్ ఏదిరా? జస్ట్ 600 రూపీస్ ఓన్లీ. ఫుల్ క్యాబ్ 100, ఫుల్ బొక్క ఉన్న క్యాబ్ 600. లోపల ఆ రేట్లు తట్టుకోలేక బయటకు వచ్చేసాం. ఓకే రా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ये मुंबई शहर को हिस्सा करने ये मुंबई शहर को करवाने आया ఎంత గ్రాండ్ గా ఎంత ఎంట్రీ లెవెల్ ఉంది ఏంటిది? దొడ్డిగా ఇది. వాష్రూమ్ ప్రీమియం గా ఉంది కదరా. ఎర్ర చిట్టి ట్యాప్ కనిపించట్లేదా? అందుకే చదువుకోవాలా. ఇదే సెన్సర్ అన్నమాట, ఇట్లా పెడతాం. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. ఇంతవరకు ఇనార్బిట్ మళ్ళీ బయట చూస్తుంటారు, లోపల చూస్తుంటారు, కానీ ఈ వాష్రూమ్ చూపించుంటాడు. ఇదిగో మన వీడియోలోనే దొరుకుతుంది ఈ ప్రత్యేక దృశ్యం. మనోడు చేతులు కొడుకుంటున్నాడు ఇక్కడ, సారీ చేతుల్ని ఆరబెట్టుకుంటున్నాడు. వెళ్ళిపోతున్నాం. ఫుడ్ ఎంత ఉందో బిర్యానీ తెచ్చేస్తారు. బాక్స్ KFC అనమంటే అట్లా కదా. సరే ఓకే గాయస్, అంతా తిరిగేసాం, వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంటికి. KFCకి వెళ్దాం అనుకున్నాం కానీ బడ్జెట్ సహకరించలేదు. AAA సినిమాస్కి వెళ్దాం అనుకున్నాం, ఇంకా ఓపెన్ చేయలేదంట. సో మ్యాక్సిమం అంతా కవర్ చేసాం అనుకుంటున్నాం, కానీ వీడియోలో కొన్ని చూపించాం, మిగతా మేము చూసాం. ఓకే బాయ్ బాయ్ గాయస్. రే బాయ్ చెప్పరా పోసడి.